ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం గతంలో శ్రీ వెంకటేశ సుప్రభాతంలోని అన్ని శ్లోకాలకు వివరణ చెప్పుకున్నాం. మనం 1 నుంచి 29 శ్లోకాల వరకు అన్నీ చెప్పుకున్నాం. దాని తరువాత మనము పఠించేది వెంకటేశ స్తోత్రం. ఆ స్తోత్రంలో ఒక 11 శ్లోకాలున్నాయి. వాటిని కూడా వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. విజయీ భవ వెంకటశైలపతే. వెంకటశైలపతి నీకు విజయము కలుగుగాక. మనము దీన్ని మంగళాశాసనం అంటాం. స్వామి నువ్వు బాగుండాలి అని మనము నిత్యం అర్చనలో ఎప్పుడు చెప్తామండి? చివరికి చెప్తాం. కర్పూర నీరాజనం వేస్తూ మనము హారతి ఇస్తూ నీకు విజయం కలుగుగాక అని చెప్పేది మన సాంప్రదాయం. కానీ మొదటి శ్లోకంలోనే చెప్పారు. అంటే లక్ష్మీ శ్రీనివాసులు అక్కడ దర్శనమిస్తున్నారు అన్నాను స్వామివారికి. స్వామి నీవు బాగుండాలి, పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోటి నూరాయిరం అని అన్నట్టుగా ఆ స్వామిని దర్శనం చేస్తూ చెప్పినటువంటి శ్లోకం. ఇంకొక సమస్య మనకు అదేంటంటే చాలా వివరంగా వాళ్ళ యొక్క ఆంతరంగిక సంబంధాన్ని ఇక్కడ వర్ణించబడింది. కమల అంటే లక్ష్మీదేవి. ఆమె కుచములు వక్షోజంలో చూచుకు అంటే కొనలకు ఉన్నటువంటి ఆ కుంకుమ అద్దబడిన దేహం కలవాడా, నీ నీలి దేహం కాస్త అరుణిమను సంతరించుకున్నది నీవు. ఎందుకంటే అమ్మవారిని కౌగిలించుకున్నందువల్ల అని దీని యొక్క అర్థము. లోకపతే ఈ లోకాన్ని కాపాడేవాడా. కమలముల వంటి విశాల నేత్రములు గలవాడా. ఆ కమల అంటే లక్ష్మీదేవి యొక్క కుచాగ్రములకు ఉన్నటువంటి ఆ కుంకుమ నీ వక్షస్థలానికి కాస్త అంటుకొని నీ వక్షస్థలం ఎర్రగా అయిపోయింది అంటూ ఇంత వివరంగా మన తల్లిదండ్రులు కదండి. ఈ వివరాలు మనం అంత విపులంగా మాట్లాడుకోవచ్చా అసలు అనిపిస్తుంది. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనము శ్రీ విద్యా సంప్రదాయంలో అర్థం చేసుకోవాలి. శ్రీ విద్యా సంప్రదాయంలో అమ్మవారి వర్ణన ఉంటుంది, కానీ అది అంగముల వర్ణన కాదు, దేహం యొక్క వర్ణన కాదు, వాళ్ళది ఉన్నది పాంచభౌతిక దేహము కాదు. మరి అమ్మ యొక్క కుచములు అంటే ఏంటండి? అవి మనకు ధారకములు, పోషకములు. మనం ఒక చిన్న శిశువులాగా ఉంటే మనకు ఆమె స్తన్యాన్ని ఇచ్చి కాపాడుతుంది. ఆ 2 కుచాగ్రముల నుంచి మనకు లభించేటువంటి స్తన్యం ఏంటండి? భక్తి, వైరాగ్యము. ఈ 2 లేకపోతే స్వామిని చేరలేము కదా. ఆ భక్తి వైరాగ్యాన్ని కల్పించేదే ఆ అమ్మ లక్ష్మీదేవి. అందుకు శ్రీనివాసుడికి ఆమె అంటే చాలా ఇష్టం. అందుకే ఆలింగనం చేసుకున్నాడు. అసలు ఆలింగనం చేసుకోవటం కాదండి, వాళ్ళు వేరువేరుగా ఉండరు, ఒకటిగానే ఉంటారు. ఇది తత్వము. మనకు విష్ణు సహస్రనామంలో చెప్తారండి, నారసింహవపు శ్రీమాన్. ఆహా, ఏం వర్ణనండి! నరసింహుడు అనబడే శ్రీమాన్. అనబడే శ్రీమాన్ ఏంటి అంటే భలే వ్యాఖ్యానాలు చేశారండి మనకు పెద్దవాళ్ళంతా. నరసింహుడు అనబడేటువంటి శ్రీమాన్ అంటే ముక్తి ప్రదాత. శ్రీమాన్ అని ఎక్కడైనా మనకు వస్తే శ్రీతో కలిగి ఉన్నటువంటి నారాయణుడు మనకు ముక్తినిస్తాడు అని అర్థము. నారసింహవపు శ్రీమాన్ అని వర్ణిస్తుందండి. అలాగే 65వ శ్లోకంలో శ్రీనిధి శ్రీ విభావన
ఇలాంటి పదాలను వాడతారు. శ్రీనిధి అంటే నిజంగా ఆ పరాశర భట్టరే వ్యాఖ్యానం చేయాలి. వారు ఏం చెప్తారంటే దీనికి వివరణ చెప్తూ, మీ దగ్గర చాలా విలువైనటువంటి ఆభరణం ఉందనుకోండి, లేదా ఒక 10 కోట్ల రూపాయల విలువ చేసే ఒక మణి ఉన్నది మీ దగ్గర. ఆ మణి మీరు ఏదో ఒక మామూలు ఒక చెక్క డబ్బాలో దాంట్లో పెడతారండి, పెట్టరు కదా. దాని విలువ దానికి ఉంటుంది కాబట్టి ఒక మంచి బంగారు పాత్ర, కుంకుమ భరిణ లాంటిది చేయించి దాంట్లో జాగ్రత్తగా దాచుకుంటారు. అలాగా లక్ష్మీదేవిని దాచుకున్నాడట వెంకటేశ్వర స్వామి. ఏమి వివరణ అండి, చాలా గొప్ప భావాన్ని ఇందులో దాచారు అన్నన్ స్వామివారు. మీ దగ్గర ఒక చాలా విలువైనటువంటి ఒక మరకతం ఉన్నదనుకోండి, మీ దగ్గర ఆ మణి లాంటిది, ఎర్రని వెలుగు ఇచ్చేటువంటి మణి, దాన్ని మీరు ఒక బంగారు పాత్రలో ఉంచారు. దాని యొక్క వెలుగు అన్ని వైపులా వస్తుంటుంది. అప్పుడు ఆ బంగారు పాత్ర కాస్త ఎర్రగా కనపడుతుంది కదండి. అలాగ దర్శిస్తున్నారు ఆయన యొక్క వక్షస్థలాన్ని, శ్రీనివాసుని అన్నన్ స్వామివారు. అలాగే మనకు తిరుప్పావైలో కూడా అమ్మవారు వీళ్ళ యొక్క అన్యోన్యతను వర్ణిస్తారని. మారిమలై మురంజిల్ మన్ని కిడందు ఉరంగుం. ఆ వానాకాలంలో పర్వత గుహలో ఆ సింహము శయనించి ఉన్నది. అది మేల్కొనే విధానం చెప్తున్నారు. అంటే స్వామి పునఃసృష్టి చేసేటువంటి ఆ వైభవాన్ని వర్ణిస్తున్నది. అంటే అమ్మవారు ఉన్నది ఇక్కడ సృష్టిలో, ఆ సృష్టికి పూర్వమున్న స్థితిని ఊహిస్తున్నారు అమ్మవారు. ఎలాగ ఉన్నది అంటే ఆ పర్వత గుహలో శయనించి ఉన్నది సింహము. ఒకే సింహము ఉన్నదా? ఉండదు. ఆడసింహముతో కలిసి శయనిస్తున్న సింహం అది. కాబట్టి లక్ష్మీనారాయణులు ఆ సృష్టికి పూర్వం ఉన్నవాళ్ళు, ఆ సృష్టి అయిన తర్వాత ఇప్పుడు మనల్ని కాపాడుతున్న వాళ్ళు వారే అన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని ఇస్తూ ఈ యొక్క శ్లోకాన్ని మనకి ఇచ్చారు అన్నన్ స్వామి వారు. ఆదిశంకర్లు కూడా మనకు కనకధార స్తవాన్ని ఇచ్చారు, పరమాద్భుతమైన స్తవము. అది ఎప్పుడైతే వారు ఆ స్తోత్రాన్ని చేశారో లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలను వర్షించింది. ఏం వర్ణించారు వారు? ప్రతి శ్లోకంలో లక్ష్మీనారాయణుల యొక్క అన్యోన్య సంబంధాన్ని వర్ణించారు. ఒకళ్ళని విడిచి వాళ్ళు ఒకళ్ళు ఉండరు. అది విన్నటువంటి అమ్మవారు కనక వర్షం కురిపించారు, కనకధార అయింది. కాబట్టి ఆ లక్ష్మీనారాయణుల యొక్క అన్యోన్య సంబంధం అలాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శ్లోకంలో ఇంత వైభవాన్ని చెప్పారు. అలాగే ఈ యొక్క స్తోత్రము మనం ఆహ్లాదిని విద్య అని ఒక విద్య ఉందండి. అది కవులు వాళ్ళు కళాకారులు దాన్ని వాడుతుంటారు. ఏంటి ఆహ్లాదిని విద్య అంటే ఇది ఒక గొప్ప ఏమని చెప్పాలంటే వారు వ్యక్తం చేసే విధానం. ఇది ఏ ఛందస్సులో ఉంది అంటే శార్దూల విక్రీడిత అనేటువంటి ఛందస్సులో రాయబడింది. శార్దూల విక్రీడిత అంటే ఆ పెద్ద పులి నడకలాగా ఉంటుందండి ఈ శ్లోకం. కమలాకు చచూచు కుంకుమతో నియతారుణితాతుల నీలతను. ఆ నడక చూడండి, శార్దూల గమనాన్ని గమనించండి. మనము నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఉన్నది మామూలు పులి కాదండి, అది బెంగాల్ టైగర్ నడుస్తుంటే దాని యొక్క హుందాతనం చూడాలి, అలాగా ఉంటుందండి. ఈ స్తోత్రం యొక్క గమనం ఎంత అద్భుతంగా రచించారండి అన్నన్ స్వామి వారు. వారు అష్టదిగ్గజ కవుల్లో ఒకరు కదా. అంత వైభవాన్ని దీనికి
కట్టబెట్టి ఆ శార్దూల విక్రీడితంలో రాశారు, విజయీ భవ శ్రీనివాస నీకు విజయం కలుగుగాక అని రాస్తున్నారు.